అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. సోదరులారా, సోదరిమణులారా, కుర్బానీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. కుర్బానీ ఏ జంతువు ఇవ్వాలి, అంటే కుర్బానీ ఇచ్చే జంతువు యొక్క అర్హతలేమిటి, దానిలో కండిషన్లు ఏంటనేది ఈ రోజు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు ఖురాన్ గ్రంథంలోని సూరే అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 162లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారి ద్వారా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖుల్, ఓ ప్రవక్త చెప్పండి, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహియాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ప్రవక్త వారితో చెప్పండి, ప్రవక్త వారు తెలియజేస్తున్నాడు, నా యొక్క నమాజ్, నా యొక్క ఖుర్బానీ, నా యొక్క జీవితం, నా యొక్క మరణం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కోసమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పించాడు. సోదరులారా, ఇక తిర్మిజీ హదీస్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఏ పోతు కుర్బానికి సరిపోతుంది అనేది మనం చూస్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ బారా బిన్ అజీబ్ రజియల్లాహు అన్హు వారు దీని యొక్క ఉల్లేఖనము. ఇందులో 4 విషయాలు చెప్పబడ్డాయి. మీరు కుర్బానీ ఇచ్చేటప్పుడు పరిశీలించాల్సింది, చూడాల్సింది ఈ 4 లక్షణాలు. పోతులో, మేకలో ఈ 4 లక్షణాలు చూడాలి. ఏమిటి? అందులో మొదటిది, అది ముసలిదై ఉండకూడదు, ముసలిగా ఉండకూడదు. రెండవది, అది అనారోగ్యంగా ఉండకూడదు, రోగమై నీరసంగా ఉండి చచ్చిపోతుంది అన్న విధంగా ఇలాంటి రోగాలు ఉండి ఉండకూడదు దానికి, అది అనారోగ్యంగా ఉండకూడదు. మూడోది, అది గుడ్డిదై ఉండకూడదు. దాని యొక్క గుడ్డితనం బహిర్గతం అవుతుంది అనుకోండి, దాని ముందు చెయ్యి తీసుకెళ్ళినా సరే అది కదలట్లేదు అంటే అది గుడ్డిదని. ఈ విధంగా మనం పరిశీలించి ఆటని తీసుకోవాల్సి ఉంటుంది. మూడోది, గుడ్డిదై ఉండకూడదు. నాలుగోది, కుంటిదై ఉండకూడదు, అంటే అది నడుస్తున్నప్పుడు దాని యొక్క కుంటితనము బయటపడుతుంది, కుంటుతూ నడుస్తుంది, సరిగ్గా నడవట్లేదు, దాని యొక్క కుంటితనం బహిర్గతం అవుతుంది. అలాంటి పోతుని మనం తీసుకోకూడదు. ఈ 4 లక్షణాలు ఏమిటి? మొదటిది ముసలిది, నీరసంగా ఉన్నది, అనారోగ్యంగా ఉన్నది, అలాగే గుడ్డిది, నాలుగోది కుంటిది. ఈ 4 లక్షణాలు గనక మీరు తీసుకునేటటువంటి పశువులో, పోతులో ఉంటే అది కుర్బానీకి పని చేయందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహ్ బుఖారీ హదీస్లో ఇంకో మాట వస్తుంది, అది బలంగా ఉండాలి అనే మాట కూడా సహీహ్ బుఖారీ హదీస్లో వస్తుంది. మనం ఇచ్చేటటువంటి పోతు కుర్బానీ కోసం అది బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనం కుర్బానీ ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలను మనము తీసుకోవాలి. అదేవిధంగా ఈ పోతు యొక్క మాంసం కానీ, రక్తం కానీ అల్లాహకు చేరవు సుమా, మీ యొక్క భయభీతులు మాత్రమే చేరుతాయి అని ఖురాన్లో సూరే హజ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గమనించాలి, మనం అల్లాహ్ కోసం, అల్లాహ్ను సంతోషపెట్టడానికి మాత్రమే కుర్బానీ ఇవ్వాలి తప్ప ఎదటి వారికి చూపెట్టడానికి, మెప్పు కోసం మాత్రం చేయకూడదు. జజాకల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.